నేను, నా పిల్లలు మా పెట్టుబడిని ఎస్2ఎస్ ఇన్ఫ్రాకాన్ లో పెట్టాం. అందువల్లే ఈ ఆనందం, నిశ్చింత. నువ్వు కూడా ఆలోచించుకో. ఎస్2ఎస్ ఇన్ఫ్రాకాన్. ఆయన జైల్లో పెట్టడం అనేది మీకు సానుభూతి కదా, సానుభూతి ఓట్లు పడొచ్చేమో కదా. సో ఆయన ఆ టైంలో అంత పెద్ద మనిషిని తీసుకెళ్లి జైల్లో కూర్చోబెట్టడం అనేది చాలా మంది జీర్ణించుకోలేకపోయారు. ఐటీ ఉద్యోగులు అందరూ ఆల్మోస్ట్ హైటెక్ సిటీ నుంచి బెంగళూరు వరకు అందరూ నిరసనలు చేశారు రోడ్డు మీదకి వచ్చి. సో పెద్ద ఎత్తున మీకు సపోర్ట్ వచ్చిందనే అనుకోవచ్చు కదా పాజిటివ్ గా. కాదండి, అరెస్ట్ చేస్తే పాజిటివ్గా వచ్చింది లేకపోతే అని కాదు. అరెస్ట్ చేస్తే పాజిటివ్ రావాల్సిందే ఉంది. ఆయన పనితీరు బట్టి వస్తుంది గ్యారంటీగా. ఎంతమంది అండి 65 దేశాల్లో చేశారండి. ఆయన ఐటీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టిన వల్ల, దాంట్లో మీకు చెప్తాను, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టిన వల్ల నాకు తెలిసి ఇప్పుడున్నటువంటి వెబ్సైట్లోనే 20 లక్షల మంది ట్రైనింగ్ అయ్యారు. అందులో 1,30,000 మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చిందని చెప్పేసి క్లియర్గా ఇప్పుడున్న గవర్నమెంట్ పెట్టినటువంటిది. ఇంకా దాని లక్ష్యాలు చేరిపోయాం. అలాంటి ప్రాజెక్టుని పట్టుకొచ్చి ఈయన మీద ఇందులో స్కామ్ జరిగిపోయిందని చెప్పేసి తీసుకొస్తే ఆ లబ్ధి పొందిన వాళ్ళు ఎప్పుడు కూడా చూడండి, బాధితులు బయటకు వస్తారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో లబ్ధిదారులు బయటకు వచ్చారు. లేకపోతే 65 దేశాల్లో చేరు, హైదరాబాద్లో అంత గొడవ కూడా చేరు. ఎల్బీ స్టేడియంలో జరిగినటువంటిది కాదు, నిర్వహించారు. ఇట్ ఇండికేట్స్ ది ఫ్రూట్స్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్. ఇవన్నీ కూడా దాని నుంచి వచ్చినటువంటి ఫలాలు ఇవన్నీ కూడా. ఒకటి. రెండోది, ఎక్కడైనా 53 రోజులు వచ్చిన తర్వాత ప్రూవ్ చేయాలి కదా. ప్రూవ్ చేశారా? ఆయన ఆ వయసులో ఆయన్ని తీసుకెళ్ళి ఎప్పుడు కూడా ఒక కేసు లేనటువంటి వ్యక్తి మీద తీసుకెళ్ళి 53 రోజులు జైల్లో పెట్టడం, జ్యుడిషియల్ రిమైండ్లో పెట్టడం, ఏమంటారండి దాన్ని? పైశాచిక ఆనందం కాదు. లీడర్స్కి పైశాచిక ఆనందాలు ఉండకూడదు. ఆనందం అంతా కూడా ప్రజల యొక్క కళ్ళ నుంచి మనం చూడాలి. డబ్బులు పనిచేసి ఆనందం పొందుతున్నారు అంటుంటారు. ఫైనాన్షియల్ మార్కెట్ని వీళ్ళు పాడు చేస్తున్నారు. ఫైనాన్షియల్ మీకు చూడండి, డబ్బులకి ఇక్కడ మీరు ఇంకో పాయింట్ గుర్తుంచుకోవాలి. నవరత్నాలు అని మీరు 3-4 సార్లు అన్నారు. నవరత్నాలు అంటే డబ్బులు పంచుతున్నారు కదండి. మనీకి వాల్యూ ఎవరు క్రియేట్ చేస్తారండి? ప్రభుత్వం క్రియేట్ చేయాలి. ప్రభుత్వమే క్రియేట్ చేయాలా? మీ 8 గంటలు కష్టపడేవాడికి ఇంత డబ్బులు అని చెప్పేసి మన లేబర్ డిపార్ట్మెంట్ డిసైడ్ చేస్తుంది. ఒక ఇంజనీర్కి అయితే ఇంత ఇవ్వాలి, ఒక కూలిపనుడికి అయితే ఇంత ఇవ్వాలి, ఒక డాక్టర్కి అయితే ఇంత ఇవ్వాలి అని చెప్పేసి. అంతే కదండి. సో వీ క్రియేట్ వాల్యూ. ప్రభుత్వాలు డబ్బుకి వాల్యూ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు మీరు ఉచితాలు ఇచ్చారనుకోండి, ఉచితాలకి ఒక సర్టన్ పర్సంటేజ్ ఉంటుంది. ఆ మోతాదు మించి వెళ్ళకూడదు. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఫ్రీ ఇస్తే ఏమవుతుందండి, డబ్బులు పట్టుకొని మార్కెట్కే వస్తారు అందరూ. మార్కెట్లోకి వెళ్ళి వస్తువులు కొంటే ఏమవుతుందంటే, ఫ్రీ మనీ ఏం చేస్తుందంటే కష్టపడినటువంటి వాడి కష్టాన్ని దోచుకుంటుంది. ఇది మనీకి ఏమి న్యాచురల్గా వాల్యూ క్రియేట్ అయిపోదండి. కానీ మీరు ఇచ్చిన పథకాల్లో మీ మేనిఫెస్టోలో కూడా అదే ఉంది కదా. ఇప్పుడు ఇస్తున్న వాళ్ళ రైతు భరోసా ఏదైతే ఉందో అది 15,000 ఇస్తే మేము 20,000 ఇస్తామని వాళ్ళు చెప్పిన పథకాలనే మీరు అమౌంట్ పెంచి చెప్తున్నారు. మరి మీరు ఇచ్చేదేంటి? నేను అదే అంటున్నాను కదండి, సంపద సృష్టించడం అనేది రావాలి. దాని తర్వాత ఒట్టి అప్పు చేసే కాదు. మీకు మొదట్లోనే చెప్పాను, నాయకుడు అన్నవాడికి ఎసెట్ క్రియేషన్ ఉండాలి. మన ఇంట్లో ఆ ఎసెట్ క్రియేషన్ ఉందనుకోండి, ఆదాయం వచ్చిందనుకోండి, ఐ గో ఆన్ బెంచ్ కార్. డబ్బులు లేకపోతే అప్పు చేసి బెంచ్ కార్ కొంటే బాగుంటుందా? అలా చేయకూడదు అంటున్నాను. సో మేము ఇచ్చేది, చంద్రబాబు నాయుడు గారు ఇస్ అన్ ఎకనామిస్ట్. ఆయనకి ఎసెట్ క్రియేషన్ ఉంది. అందుకే అన్నాను కదా, మేము వీళ్ళు అంటున్నారు 1,50,000 కోట్ల రూపాయలు చేశారన్నారు. 1,50,000 కోట్లు తెలుగుదేశం టైంలో అప్పు చేశారన్నారు. ఒకసారి ఎసెట్ క్రియేషన్ చూడండి ఎంత క్రియేట్ అయిందో. చేసిన ప్రతి 1,00,000 కోట్లకి 1,40,000 కోట్ల రూపాయలు ఎసెట్ క్రియేషన్ ఉంది. సో అది కావాలంటున్నాను నేను. చూద్దాం మరి ఎన్నికల్లో ప్రజలు ఎవరికి ఓటేస్తారు, ఎవరికి అధికారాన్ని కట్టబెడతారో కొన్ని రోజులు తేలిపోతుంది కదా. రైట్. సో ఇప్పుడు చిన్న ర్యాపిడ్ ఫైర్, దీని తర్వాత ముగించేద్దాం. కొన్ని పేర్లు చెప్తాను, మీకు వారి తలుచుకోగానే ఏమనిపిస్తుందో అది చెప్పండి అంతే. రైట్. చంద్రబాబు నాయుడు వర్కర్, నిరంతర శ్రామికుడు. రైట్. జగన్ లోబి, డబ్బులు పిచ్చివాడు. అమ్మో, అంతే. కక్ష సాధింపులు, డబ్బులు పిచ్చితోనే అన్ని ఉన్నాయి. డబ్బు పిచ్చి. ఎందుకు ఈ మాట అన్నానంటే, 1,00,000 ఇప్పుడు లిక్కర్ పెట్టచ్చు సార్. డబ్బులు అవసరం మించి తీసుకోకూడదండి.
అవసరం మించి తీసుకెళ్తే వ్యసనం. ఏంటవి ఏం బ్రాండ్స్ ఉన్నాయి ఇప్పుడు ఏపీలో? అదే స్పెషల్ స్టాటస్ కోసం తెలుగుదేశం పోరాటం చేస్తే బ్రాండ్ కేంద్రం నుంచి తెచ్చుకోతే స్పెషల్ స్టాటస్ అనే ఒక బ్రాండ్ దింపారు, రైల్వే జోన్ అని ఒక బ్రాండ్ దింపారు, క్యాపిటల్ అని చెప్పేసి ఇంకోటి దింపారు, అంటే అంత బూమ్ బూమ్ ఒకటి దింపారు. ఇవన్నీ ఎలా ఉన్నాయంటే అంత ఎటకారం అయిపోయిందండి. అంత ఇంకోటి ఏదండి ఇక్కడ డబుల్ పిక్చర్ అంటే నేను మొన్న ఒక అధికారితో మాట్లాడాను, లిక్కర్ ఎక్సైజ్ ఆయన లీస్ట్ గా అన్నది 40,000 crores నాకు తెలిసి ఈ లిక్కర్ నుంచి వచ్చిందండి. అంత కూడా క్యాష్ ట్రాన్సాక్షన్. వీళ్ళు బీదవాడి యొక్క జీవితాన్ని వాళ్ళ యొక్క బలహీనతను ఆసరాగా చేసుకొని నాణ్యత లేనటువంటి మందమ్మి ఈయన జోబు నింపుకునేది 40,000 కోట్ల రూపాయలు క్యాష్ ట్రాన్సాక్షన్ ద్వారా. ఎవరిని ప్రాణాలని తన పనంగా పెట్టారండి? బీదవాడి ప్రాణాలు. ఇదివరకు బ్రాండ్ అడిగేవాడు, బ్రాండ్ అడగట్లేదు, రేట్ అడుగుతున్నాడు. రేటు పెరిగిపోయిందని చాలా మంది బాధపడ్డం పక్కన పెట్టండి, నాణ్యత లేనటువంటి మంది అమ్ముతున్నారు. ఎంతమంది లివర్ సమస్యలతో పోరవుతున్నారండి. ఒక్కసారి మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఇలా చూసినట్టే జగన్ మందు దెబ్బ అంటున్నారు, పేషెంట్ చూసినట్టే జగన్ మందు దెబ్బ అంటున్నారు. సో ఆయనకి ధనం పిచ్చి ఉంది. ఆ ధనం పిచ్చిలో ఏం చేస్తారంటే ప్రతిపక్ష నేతల మీద కక్ష సాధింపుకి వెళ్తున్నాడు, అది లోబీ. రైట్. సో పవన్ కళ్యాణ్ పోరాటం ప్రజారాజ్యంలో ఆల్రెడీ పనిచేస్తున్నారు. సో చిరంజీవి గారిని అతి సన్నిహితులు, మీరు దగ్గరుండి చూసారు ఆయన పనితనం. సో ఇప్పుడు ఆయన ఫ్యామిలీ నుంచి పవన్ కళ్యాణ్ వచ్చి మీ పార్టీలో అంటే మీ పార్టీతో పొత్తు కలుపుకొని ఇప్పుడు మీ పొజిషన్ అంటే మీ సీటుతో సర్దుబాటు చేసే ఒక ప్లేస్ అంటే ఒక హోదాలో ఇప్పుడు మీరున్నారు. సో ఎలా అనిపిస్తుంది మీకు? అంటే అప్పటి నుంచి మీ శ్రమ కానివ్వండి, మీ రాజకీయంలో మీరు చేసిన ఈ చైతన్యవంతమైన పనులు కానివ్వండి, సో ఇంత స్థాయికి రావడానికి ఎలాంటి అంశాలు దారితీసాయని చెప్తున్నారు? అంటే ఫస్ట్ మా ఫాదర్ 71 నుంచి ఆయన ట్రేడ్ యూనియన్ లీడర్, తర్వాత 71లో సర్పంచ్, తర్వాత అనేక రాజకీయ పదవులు చేసి ఎమ్మెల్యే చేశారు. సో జనం అనేది ఎప్పుడు ఈ నిరంతరం ఇంటికి వస్తున్నవారండి. సో అది చూసుకుంటూ వచ్చా. చిరంజీవి గారు నాకు ప్రజారాజ్యం, ఆయన సామాజిక న్యాయం అనే నినాదంతో నాకు అవకాశం ఎంపీ కింద ఇచ్చారు. అలాగే ఆరగంట చేసాం. అప్పటి వరకు కూడా ఫాదర్ వెనకాల ఉండడమే, ఆయన ఏమైనా మీటింగ్లు గట్లకి ఏర్పాటు చేయడం. ఆ బూత్ ఎంపీగా పోటీ చేశారు కదా, ఎంపీగా చేసాం, పోటీ చేసాం 2009లో. అది ఆ తర్వాత మళ్ళీ ఇంకా 2014లో తెలుగుదేశం పార్టీకి వచ్చేసాం. ఇంకా అప్పటి నుంచి కూడా అయితే చెప్పాలంటే ఈ కుటుంబ సభ్యులు కావచ్చు, అందరికీ కూడా తెలుగుదేశం పార్టీతోనే ఎక్కువ మంది బంధువులు అందరూ కూడా అందులోనే ఉన్నారు. సో ఆ పార్టీ ఆయన ఎప్పుడు నేను మొదటి నుంచి కూడా ఎన్టీ రామారావు గారు అభిమానం. మేము ఎందులో ఉన్నా సరే ఆయన ఎన్టీ రామారావు గారు ఇంకా పార్టీ ముఖ్యంగా ఉండేవారు. సో అలాగే ఇంకా ఇందులో ఒక తర్వాత మనకు ఆహ్వానించడం, సొంత ఇంటికి వచ్చినట్టుగా అనిపించడం, ఇంకా అక్కడి నుంచి ఉండదు. సో అప్పుడు ఎమ్మెల్యేగా మళ్ళీ గెలిచారు, మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో సీటు సర్దుబాటు చేశారు. చిరంజీవి గారి దగ్గర నుంచి మేము చూసింది ఏంటంటే ఆయన సామాజిక న్యాయం, అందరికీ అన్ని వర్గాల వారికి కూడా రాజకీయ ప్రాధాన్యత కల్పిద్దాం అన్న ఆలోచనతో ఉన్నటువంటి. రైట్. అసలు ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు గాజువాకని సెలెక్ట్ చేసుకున్నారు? అప్పుడు కానివ్వండి ఇప్పుడు కానివ్వండి, గాజువాక నుంచే పోటీ చేయాలని ఎందుకు అంత ఆశతో ఉంటారు ఆయన? అంటే గాజువాకలో గతంలో కూడా ప్రజారాజ్యం పార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చినటువంటి. అచ్చా. సో చిరంజీవి మెగా ఫ్యామిలీకి అభిమానులు ఇక్కడ ఎక్కువ ఉన్నారని ఆయన భావిస్తారు. గాజువాకలో ఉన్నారు. రైట్. సో రాహుల్ గాంధీ గారు చెప్పాలంటే ఆయన ఇంకా ట్రైంగ్ టు క్లైమ్ హిల్, సాధించడానికి ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నారు. స్టిల్ ఏ బేబీయా? ఇంకా ఆ వర్డ్ అనలే కానీ ఇంకా ప్రయత్నం చేస్తున్నారు. రైట్. నరేంద్ర మోదీ గారు అంటే పరిణితి చెందినటువంటి పూర్తి పరిణితి చెందినటువంటి వ్యక్తి. సో అయోధ్య రామ మందిరం ఆయన పొలిటికల్ స్ట్రాటజీలో భాగమా? ముమ్మాటికి భాగమే కదండి, కానీ మరి ప్రజలకు ఆకాంక్ష కూడా అది. ఎందుకంటే రాముల వారు అన్నది మీరు ప్రతి గ్రామంలో ఉంటుందండి రాముల వారు. అలాగే రాముల వారిని ప్రసన్నం చేసుకోవడం అంత సులువైన పని కాదు. రాముల వారి జీవితం అంటేనే ధర్మం. ఒక ప్రజానాయకుడు ఏ విధంగా ఉండాలి అంటే ఆయనది అక్షరాల ఒక నాయకుడు కావాల్సినటువంటి లక్షణాలు సంపూర్ణంగా ఉంటాయి. తండ్రి మాట జవదాటకూడదు, ప్రజల నుంచి ఏ కామెంట్ వచ్చినా సరే, ఎంత కామెంట్ వచ్చినా సరే దానికి సమాధానం చెప్పాలి. అందుకే నిండు సోలాల్ని భార్యని విడిచిపెట్టారు. అలాగని చెప్పేసి ఇంకో పెళ్లి చేసుకోలేదు. సో నాయకుడికి కామెంట్స్, ప్రజలు పాస్ చేసేవంటి కామెంట్స్కి సమాధానం చెప్పాలి.
సో అలాగే అత్యంత ప్రీతిపాత్రుడైనటువంటి ఆంజనేయుని మీద యుద్ధానికి వెళ్ళారు. ఇచ్చినటువంటి మాట నించోపెట్టుకోవడం కావచ్చు. అంతే కదా, ఆయనకి ఏఐటికి మాట ఇచ్చాడు, ఆయన నేను కాస్తాను అని, అంటే ఆయన ఋషి వర్యులకి మాట ఇచ్చారు. సో ఆయన భక్తుడైనటువంటి హనుమాన్ మీదే యుద్ధానికి ప్రకటించాడు. సో ఆయన ఒక ప్రజానాయకుడిగా ఈ రోజు ఎప్పటికైనా తరతరాలకు కూడా ఆదర్శమైనటువంటి నాయకుడు రాములు వారు. సో అలాంటిది మన భారతదేశంలో ప్రతి గ్రామంలో రాముల వారి మందిరం ఉంటుంది. సో అది ఈరోజు దానికి నిదర్శనం ఏంటంటే, నాకు తెలిసి 50 లక్షల మంది నెల రోజుల్లో విజిట్ చేశారంటే ఇది అధికారికంగా ఇంకా ఎక్కువ అంటున్నారు. అంటే ఎంత ప్రసిద్ధి. అలాంటిది అంటే 100 ఏళ్లుగా ఎదురు చూస్తున్న తీరు కదా. 500 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం పునర్నిర్మాణం చేసుకున్నాం కనుక అలాంటిది చేశారు కనుక. అయితే అందులో నాకు నచ్చింది ఒకటి ఉంది. ఎన్నికల ముందు ప్రారంభించడమా? అది కాదు. ఎప్పుడు కూడా దంపతులు పూజ చేయాలి, మోడీ గారు చేయకూడదు. అది నాకు నచ్చింది. అదొకటే నాకు నచ్చలేదు తప్ప మిగతాదంతా నచ్చింది. సో అక్కడ కూడా రాముడు ఒక్కడనే పెట్టుకున్నారు మరి, అందుకనే సీతమ్మ లేదు అక్కడ, బాలరాముడు. ఎన్ని ఏమైనప్పటికీ కూడా ఒక విగ్రహ ప్రతిష్టలో దంపతులే ఉండాలి. అది నాకున్నటువంటి ఆయన సాధించారు గొప్పతనమే. ఎప్పుడు మోడీ గారు చేశారు అంటారు. సో మోదీ గారు ఒంటరిగా ఉండడం మీకు నచ్చలేదు? ముమ్మాటికి నచ్చలేదు. ఆ పూజలో పాల్గొనడం అంతకంటే నచ్చలేదు. ఓకే, శంకుస్థాపన చేయొచ్చు కానీ ప్రాణప్రతిష్ఠలో మాత్రం దంపతులు ఉంటేనే అందంగా ఉండేది. సో ఐ థింక్ ఈ మాట ఇప్పటి వరకు ఎవరు అనలేదు అనుకుంటా. అంటే ఇంత మోదీ గారు ఒంటరిగా ఉన్నారని మీరు ఒకరు ఇంత ఫీల్ అవుతున్నారు? ఫీల్ అవుతుందండి, చాలా ఫీల్ అవుతుంది. రైట్. షర్మిల ఆశావాహి, ఆశ పెట్టుకుంది ఈ రాష్ట్రానికి ఏదో చేద్దామని, కానీ భయంతో నడుస్తుంది. రైట్. రోజా మంత్రి, రోజా మున్సిపాలిటీ అండి. అయ్యో, మున్సిపాలిటీ కాదు, పర్యాటక శాఖ ఏమో కదా. మున్సిపాలిటీ, ఎందుకంటే ఆ వాయిస్ మంచిది కాదు. చెత్త 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 చెత్త, అది నా ఉద్దేశం. ఆ విధంగా మాట్లాడకూడదు. ఓకే, టీడీపీలో ఉండి చంద్రబాబు నాయుడిని అంత అత్యంత గొప్ప నాయకుడు అని పొగిడిన రోజా గారు వైసీపీలో అలాగనుకోండి. మీరు ఇప్పుడు ఆవిడ మాట్లాడే తీరులోనే అసలు ఏమాత్రం కూడా మాట్లాడచ్చు. ఇప్పుడు మనం మాట్లాడితే నిర్మాణాత్మకంగా ఉండాలి. ఉంది కదా, నేను మాట్లాడగలను కదా, ఏది మాట్లాడేస్తే ఏం మాట్లాడడం ఏంటి అసలు. మరి మీ పార్టీ నేత అయ్యన్న పాత్రులు గారు చేసిన వ్యాఖ్యలు ఆవిడ పైన నేను చూశాను. మీరు అయ్యన్ గారి కోసం మాట్లాడలేదు కదా, రేపు ఆయనదే, ఆయనతో మీరు మాట్లాడండి. రైట్. సో అంబటి రాంబాబు, వీళ్ళ కోసం మాట్లాడడం అనవసరం అండి. అంతేనా? అంతే. సో సూపర్ అండి. మీకు ఇష్టమైన రాజకీయ నాయకుడు ఎవరు, ఎందుకు? నాకు చంద్రబాబు నాయుడు గారు ఇష్టం అండి. అంటే రామారావు గారు ముందు. ఓకే, రామారావు గారు, ఎందుకంటే ఆయన ఆలోచనలో చాలా ఉంటుంది. తర్వాత నేను చంద్రబాబు నాయుడు గారిని చూశాను బాగా. అంటే రామారావు గారి కోసం వినడం దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారిని చూశాను. ఓకే. సో నేను ఎందుకంటే ఇప్పుడు నేను జనరల్గా మనం ఒక లీడర్ వెనకాల ఫాలో అయ్యామనుకోండి, ఆ లీడర్ యొక్క కెపాసిటీ ఏంటి, ఆయన కెపాసిటీతో మన కెపాసిటీ ఏంటి, ఎలా కంపేర్ చేసుకుంటాం. సో ఆయన ఎనర్జీ లెవెల్స్ కావచ్చు, లేకపోతే ఆయన నాలెడ్జ్ లెవెల్స్ కావచ్చు, అట్లా కంపేర్ చేస్తే నేను 20% కూడా రీచ్ అవ్వలే. సో ఆ స్థాయిలో ఉంటారు ఆయన. హార్డ్ వర్క్ కానీ, విజన్ కానీ, అది నేను చూశాను. రైట్. ఓకే అండి, సూపర్. సో ఈ గాజువాక నియోజకవర్గంలో, ఏపీ రాష్ట్రంలో మీ పార్టీ తరఫున మీ పార్టీ చేస్తున్న ఈ కృషి ఫలించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ బిజీ షెడ్యూల్లో ఎన్నికల సమయంలో ఇంత టైం కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్.